అందరికీ వందనములు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేవడుతున్న ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మరి మనం పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను విందాం. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మరి శుక్రవారము 24వ తారీఖు ఏప్రిల్ నెల 2026 సంవత్సరం ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేచిన మనమందరం కూడా ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానమును కలుగును. కాబట్టి ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ధైర్యం విడిచిపెట్టకుడి అని రాయబడుతూ వచ్చింది. మీరు ధైర్యం విడిచిపెట్టకుడి ఎందుకు అంటున్నారంటే, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం పొందుతామని అర్థం. గొప్ప బహుమానము ఎందుకంటే చూడండి, మీరు ధైర్యం విడిచిపెట్టకండి, మీరు దాని ప్రతిగా గొప్ప ప్రతిఫలం పొందుతారంటున్నారు. అసలు గొప్ప ప్రతిఫలం మనకు ఎందుకు వస్తుంది అని అంటే, మొదటి కోణం రండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్లయితే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకున్నాడు. మీకు దేవుడు ధైర్యం విడిచిపెట్టకూడదు అని ఎందుకు అంటున్నాడంటే, మీకు గొప్ప ప్రతిఫలం బహుమానం వస్తుంది అంటున్నాడు, ప్రతిఫలం పొందుతారన్నాడు. గొప్ప ప్రతిఫలం దేవుడు మనకు ఎందుకు ఇస్తున్నాడు? బహుమానముతో కూడిన ప్రతిఫలం దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, మొట్టమొదటిగా ఆయన ఎందుకు ఇస్తున్నాడంటే, ధైర్యం విడిచిపెట్టుకోకుండా ఉంటే దానికి ప్రతిగా మనం గొప్ప బహుమానం పొందుతున్నాం. ఆ గొప్ప బహుమానం మనకు ఎందుకు ఇస్తున్నాడు? ధైర్యం విడిచిపెట్టుకోకుండా ఉంటే గొప్ప ప్రతిఫలం గొప్ప బహుమానం ఎందుకు ఇస్తున్నాడంటే, మొట్టమొదటిగా మన జీవితంలో మనం ధైర్యం విడిచిపెట్టలేదు కాబట్టి. ఎందుకు? శ్రమలు వచ్చినప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టాలి. మనకి ఎట్టి శ్రమలు అయితే మనకు వస్తూ వచ్చినాయో, ఒక మాటలో చెప్పాలంటే, ఏ శ్రమలు అయితే మనం కూలిపోయి పోరాటాలు ఉండయో, ఏ శ్రమల్లో అయితే మనం ఉండి పోరాటాలు చేస్తూ వచ్చామో, ఏ శ్రమలో అయితే అధికమైన పోరాటాలు మనం కొనసాగిస్తూ వచ్చామో, ఏ శ్రమలో అయితే గొప్ప పోరాటాలు మనం చేస్తూ వచ్చామో, ఈ శ్రమతో కూడిన పోరాటాలను బట్టి, ఆ శ్రమతో కూడిన పోరాటాలు మన జీవితంలోకి వచ్చినప్పుడు, కొన్ని శ్రమతో కూడిన పోరాటాలు మన జీవితంలోకి అనుమతించబడినప్పుడు కానీ, వచ్చినప్పుడు కానీ, శత్రువు ద్వారా వచ్చినప్పుడు కూడా, వాటి విషయంలో దేవుని ఎడల మనం ధైర్యం కలిగి ఉన్నాం కాబట్టి, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టినందుకు మనకు బహుమానం. అంటే శ్రమల్లో మనం పోరాటాలు ఉన్నప్పుడు, ఆ పోరాటాలతో కూడిన శ్రమల్లో మనం దేవుని ఎడల ధైర్యాన్ని విడిచిపెట్టినప్పుడు మనకు బహుమానం వస్తుంది. రెండోదిగా చూసినట్టయితే దేవుని వాక్యం చెప్తుంది, రండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం. ఒక విధముగా చూచితే మీరు నిబంధనలు బాధలను నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడితే, మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారేరి. ఇక్కడ రెండో కోణం ఏంటంటే మీకు వచ్చిన నిందలు. సో మన మీదకి వచ్చిన నిందలు, ఒకటి ఆయన ధైర్యం విడిచిపెట్టుకోకుండా అంటున్నాడు, ఎందుకంటే మీకు దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది అంటున్నాడు. అసలు ధైర్యం విడిచిపెట్టుకోకుండా ఉంటే ఈ గొప్ప ప్రతిఫలం దేనికి వస్తుందంటే, ఆ శ్రమతో కూడిన పోరాటాల్లో మనం ధైర్యం విడిచిపెట్టలేదు కాబట్టి బహుమానం వస్తుంది. రెండోది ఎందుకు వస్తుంది బహుమానం అని అంటే, బహుమానం ఎందుకంటే మీ మీదకి వచ్చిన నిందలు, ఎన్ని నిందలైతే మన మీదకి వచ్చినాయో, ఎన్ని నిందలైతే మనం కూలిపోతూ వచ్చినాయో, ఎన్ని నిందలైతే మన మీద వస్తూ వచ్చినాయో, ఆ నిందలన్నింటిలో కూడా ఎన్ని నిందలు మన మీద పడినా, ఆ నిందల్లో మనం దేవుని కొరకై కనిపెట్టుకుని దేవుని ఎడల ధైర్యంను విడిచిపెట్టలేదు కాబట్టి మనకు బహుమానం వస్తుంది. అదే మనం ఏవైతే నిందలు పడ్డామో ఆ నిందల్లో కూడా ధైర్యం విడిచిపెట్టుకోకుండా ఉన్నందుకు బహుమానం. మూడోదిగా చూస్తున్నట్టయితే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం ఉన్నాయి. ఇంకో మాట ఉంది, మీరు భరించిన బాధలను. సో ఏ బాధలను అయితే మీరు భరిస్తూ వచ్చారు, ఏ బాధలు అయితే మీకు వస్తూ వచ్చినా, ఏ బాధలను అయితే మీరు అనుభవిస్తూ వచ్చారో, ఆ బాధలను బట్టి మీరు పొందిన శ్రమతో కూడిన పోరాటాలను బట్టి మీకు బహుమానం వస్తుంది. మీరు ధైర్యం విడిచిపెట్టకపోతే, మీరు మీ పైన పడినటువంటి మీ మీదకి వచ్చిన నిందలను బట్టి మీరు ధైర్యం విడిచిపెట్టకుండా ధైర్యంగా ఉంటే మీకు బహుమానం వస్తుంది. మూడోదిగా చూసినట్టు, మీరు బాధించబడుతున్న బాధలు. సో ఏవైతే బాధించబడ్డారో, ఏవైతే బాధలు అనిపిస్తూ వస్తున్నారో, ఎట్టి బాధలు అయితే మీరు పొందుకుంటూ వచ్చారో, ఆ బాధల్లో కూడా శత్రువు కానీ, మనుషులు కానీ, రకరకాల విధానాలు మన చుట్టుపక్కల ఉండవారైనా సరే, ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను బాధిస్తారో, వారి బాధల్లో, అట్టి బాధల్లో కూడా దేవుని ఎడల ధైర్యం విడిచిపెట్టుకోకుండా ఉంటే బహుమానం వస్తుంది. ఇది 3. 4వ విషయాన్ని చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసినట్లయితే ఇంకో మాట ఉంది. ఏమని రాయబడుతూ వచ్చింది? ఎలాగనగా మీరు ఖైదీల్లో ఉన్న వారిని కరుణించి, మీకు మరి శ్రేష్టమైనది అని స్థిరమైనదినైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి, మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకుంటురి. ఇక్కడ 4వ మాట ఏంటంటే, ఆస్తి కోల్పోవడానికి ఇష్టపడ్డారట. ఎవరైతే ఆస్తి కోల్పోవడానికి ఇష్టపడ్డారో, ఎవరైతే తన ఆస్తి కోల్పోవటానికి కూడా ఇష్టంతో ఉన్నారు,
తమ ఆస్తిని ప్రభు కొరకై కోల్పోవడానికి కూడా ఎవరైతే ఇష్టపడుతూ వచ్చారో అటువంటి వారు ధైర్యమును విడిచిపెట్టలేదు కాబట్టి వారి బహుమానం ఉంది. వారిలో మొదటి స్థానంలో భక్సింగ్ గారు ఉంటాడు, రెండో స్థానంలో తిమోతి అంకుల్ ఉన్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన సమస్తాన్ని విడిచిపెట్టాడు. భక్సింగ్ గారు విడిచిపెట్టి దేవుడే కావాలని, సర్వమే తన ఊపిరి దేవుడేనని గుర్తెరిగి ఆ దేవుడే సమస్తమై ఉన్నాడని ఆస్తిని ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. కాబట్టి ఆయన ధైర్యాన్ని విడిచిపెట్టలా, ప్రభునందు ధైర్యం ఉంచాడు. తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి పోయినా పరలోకంలో ఒక ధైర్యం ఉంది, నాకు బహుమానం ఇస్తాడు దేవుడని. కాబట్టి ఆ దైవజనుడు ఆస్తి కోల్పోవడం ద్వారా బహుమానం. తిమోతి అంకులు కూడా ఆస్తి, తన ఇంట్లో వారు కూడా తనకు ఆస్తి ఏమన్నప్పటికీ దేవుడే కావాలని బయటకు వచ్చేసాడు. కాబట్టి ఆస్తి ఇక్కడ గమనించాల్సింది అంటే ఆస్తి కోల్పోవడం ద్వారా అంటే చూడండి, శ్రేష్టమైన ఆస్తి మీ ఆస్తిని కోల్పోవడం ద్వారా, అంటే ఏదైతే తమ ఆస్తిని కోల్పోయారో, తమ ఆస్తిని పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డారో దానిని బట్టి వారికి గొప్ప బహుమానం. ఆస్తి కోల్పోయే టైంలో కూడా ఆస్తి వైపు ఉండకోకుండా నాకు సమృద్ధి అయిన బహుమానం ఇస్తాడు దేవుడు అని దేవుని ఎడల ధైర్యం కలిగి ఉన్నటువంటి వారికి గొప్ప బహుమానం ఉంది. ఇది 4. 5వ చూసినట్టు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం నుండి స్థిరమైన స్వాస్థ్యం అని ఎరిగి, కాబట్టి స్థిరమైనది స్వాస్థ్యమైనది ఉందని ఎరిగారు కాబట్టి, వారు ఎరిగిన విధానాన్ని బట్టి వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి ప్రియులారా వారు ఒక స్థిరమైనది ఉందని గుర్తెరిగారు. అందుకని ఏదైతే ఒక స్థిరమైనది ఉందో, మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉందని ఎరిగారు, వాటి కొరకు ఈ లోకంలో ఎన్నో బాధలు భరిస్తూ వచ్చారు, ఎన్నో పరిస్థితుల్లో కూడా వెళ్తూ వచ్చారు. అంటే స్థిరమైనది ఉందని గుర్తెరిగి వాటి నిమిత్తం ఎన్నిటినైతే సాధించుకుంటూ వెళ్ళారు, అన్నిటిని బట్టి ఆ స్థిరమైన దాన్ని పొందుకోవడానికి వారి జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితుల్లో వారు ధైర్యంగా ఉన్నారు కాబట్టి వారికి గొప్ప బహుమానం ఉంది. ఈరోజు మన బహుమానాలు ఎందుకు ఉండవంటే మనం ధైర్యాన్ని విడిచిపెట్టేస్తాం. ధైర్యం కలిగి మనం ఉన్నాం. మొదట మన జీవితంలో ధైర్యాన్ని విడిచిపెట్టేవారు ఉంటాం. ఎప్పుడైతే మన జీవితంలో ధైర్యాన్ని విడిచిపెడతామో అప్పుడు సమస్తం మనకు నష్టమే తప్పక మేలు ఉండదు. ఈరోజు ఉదయకాలం పడకల మీద నిలిచిలాడుతుందని ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మనం గమనించాలి. ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు, ఎందుకంటే నీ బహుమానం ఉంది. నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టకపోతే నీకు బహుమానం. నీ మీద నిందలు వచ్చినప్పుడు, నీ మీద నిందలు పడుతున్నప్పుడు నువ్వు దేవుని ఎడల ధైర్యాన్ని విడిచిపెట్టకపోతే నీకు బహుమానం. నిన్ను అనేకులు బాధిస్తున్నప్పుడు నువ్వు ధైర్యం కలిగి ఉంటే నీకు బహుమానం. ఇంకా చూసినట్టయితే నువ్వు ఆస్తి కోల్పోతున్నా దేవుని నిమిత్తమై, అప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటే నీకు బహుమానం. ఇంకా స్థిరమైన స్వాస్థ్యమైన దాని కొరకు అది ఉందని ఎరిగి దాని కొరకు ఎన్నో పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటే నీకు గొప్ప బహుమానం. ఇక్కడ ఈరోజు మనం అన్నిటిని ఎదుర్కోవటం కొరకై ఒక గొప్ప బహుమానం పరలోకంలో మనకు దేవుడు సిద్ధపరిచాడు. దాన్ని పొందడం కొరకే మనం దేవుని ఎడల కలిగి ఉన్న ధైర్యం, దేవుడు మనకిచ్చిన ధైర్యం, దేవుని బట్టి మనం ఏ ధైర్యాన్ని అయితే కలిగి ఉన్నామో ఆ ధైర్యాన్ని మనం కోల్పోకుండా విశ్వాసంతో ఉంటే చివరకు మనం బహుమానం పొందుతాం. కొందరు చివరిలో ఆ విశ్వాసాన్ని, ఆ ధైర్యాన్ని కోల్పోయి నష్టపోయేవారు ఉంటారు. మనం అలా కాకుండా వాక్యం ఉంటున్నాం, మనం పడకల మీద నుంచి లేచి దేవుని యొక్క కృపావర్తన వింటున్నాం. మన జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా, మెయిన్ సారాంశం అది, ఎన్ని పరిస్థితులు ఎదురైనా మనం దేవుని ఎడల మనకున్న ధైర్యం, దేవుని గురించిన మనకున్న ధైర్యం మనం విడిచిపెట్టకూడదు. అప్పుడు దేవుడు మన జీవితాలన్నీ మేలు చేసేవాడు ఉంటాడు. అటు రీతిలో దేవుని ఎడల ధైర్యాన్ని విడిచిపెట్టుకోకుండా మనం అన్నింటిని సమృద్ధిగా పొందుకున్నకోటకై ప్రభు మనకి సహాయం చేయనుగాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన మాటకు నీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితాలు ఎన్నడూ కూడా ప్రభు శ్రమ అయినను, బాధ అయినను, నిందైనను, ఆస్తి కోల్పోయే పరిస్థితులు అయినాను తండ్రి, మరి మా జీవితాల్లో అంటే మీ స్థిరమైనది, శాశ్వతమైన దాని కొరకు, శ్రేష్టమైన దాని కొరకు ఎన్నో పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిలో ధైర్యాన్ని విడిచిపెట్టుకోకుండా మీ ఎడల నమ్మకం కలిగి, మీ ఎడల ధైర్యం కలిగి మేము జీవించే జీవితం ముఖ్యమని, అధైర్యం సాతాను తీసుకురాకుండా కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభవందనములు. ప్రైస్తున్నాను.